హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయ్ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సో ఫార్ సో గుడ్. సార్, ఈ మధ్య మనకు ఒక కమెంట్ అయితే వచ్చింది, నోట్ చేశాను. కపుల్స్ ఎక్కువ ఆర్గ్యూ చేయడం వల్ల యాక్చువల్లీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేయగలదా అని అడుగుతున్నారు. నిజంగా సార్, నేను కొన్ని కపుల్స్ని చూస్తున్నాను, చీటికి మాటికి చిన్న విషయాలకి కూడా గొడవ పడుతూనే ఉంటారు సార్. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారా లేదా అనేది కూడా డౌటే. మళ్ళీ పక్క రోజు చూసినా కూడా ఒకరోజు మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటారు, మళ్ళీ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అవుతుందో లేదో మళ్ళీ నువ్వెంత నేనెంత అని మాట్లాడుకుంటారు. నిజంగా స్ట్రాంగ్ ఉంటుందా రిలేషన్షిప్ వాళ్ళది, లేదని కొట్టుకొని ఇలానే చేస్తూ ఉంటారంటారా? వెరీ గుడ్ అమ్మా, మంచి ఐటమ్. లైఫ్ ఈజ్ టైం, అవునా? డ్యూరింగ్ ద టైం వీ వర్క్. ఏదో పని చేస్తుంటాం, డబ్బులు వచ్చేవి కానీ రాని కానీ ఏదో పని చేస్తాం, ఊరికే ఉండం కదా. వీ వర్క్ విత్ ఇన్ ఏ రిలేషన్షిప్, అంటే తోటి వ్యక్తులతో కానీ వస్తువులతోనూ కానీ విషయాలతోని వీ వర్క్ విత్ వీ బిల్డ్ ఏ రిలేషన్ అండ్ వర్క్. విచిత్ర బంధం అని ఒక సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్. విచిత్ర సోదరులు విన్నాను. విచిత్ర సోదరులు ఉంది, అంతకన్నా పాతది విచిత్ర బంధము. అంటే ఈ బంధము అంటే సంబంధము, రిలేషన్షిప్ బిట్వీన్ టూ పార్టీస్ చాలా తమాషగా ఉంటాయి. కమింగ్ టు దస్ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, కపుల్ రిలేషన్స్. ఇద్దరు లడలడ మాట్లాడే కపుల్స్ ఉంటారు, ఒకళ్ళకి మించి ఒకళ్ళు. ఇద్దరు మౌనంగా ఉండే కపుల్స్ ఉంటారు, ఇద్దరికి యూనిఫామ్. మూడో రకము, ఒకళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు, ఒకళ్ళు తక్కువ మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇది ద వే ఆఫ్ కమ్యూనికేషన్. నా ఇక్కడికి మీరు చెప్తుంది ఒకళ్ళనొకళ్ళు ఆర్గ్యుమెంట్ అన్నారు. నేను ఏడిడి కూడిక, యాడ్కి మీ ఆర్గ్యుమెంట్కి ఐ విల్ యాడ్ 1 D డిస్కషన్, ఇంకోటి డిబేట్. ఓహో, డిడి ఏడిడి ఆర్గ్యుమెంట్ చేయొద్దు, డిస్కషను డిబేటు, అది కూడా హెచ్డిడి, హెల్తీ డిస్కషను హెల్తీ డిబేట్ చేయాలి. ఏ ఇద్దరు వ్యక్తులైనా అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా ఎక్కువ. అలా కనుక చేస్తే దాంట్లో నుంచి ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది, ఒక సారాంశము. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏదైనా ప్రయోజనము ఏదైనా ఉండే అవకాశం ఉంది. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే టోటల్గా పెక్యులియర్ రిలేషన్. ఎట్లా పెక్యులియర్ అంటే ఫర్ 2 రీజన్స్. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా మనం పేరెంట్స్తో స్పెండ్ చేసిన టైం కన్నా ఫిజికల్ లెవెల్లో, ఈవెన్ సైకలాజికల్ లెవెల్లో కూడా వీ స్పెండ్ మోర్ టైం విత్ అవర్ స్పౌస్. ఒక 25 ఏళ్ళు 0 to 25 ఇయర్స్ పేరెంట్స్ దగ్గర ఉంటే ఉజ్జాయింపుగా 1 or 2 years దిస్ వే ఆర్ దట్ వే, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే ఇఫ్ యూ పెగ్ 80 ఇయర్స్ 100 ఇయర్స్ అని మనకి లైఫ్ ఉన్నా కూడా డిస్కౌంట్ చేసి 78 ఇయర్స్ అన్నా కూడా అవతలకు 60 ఏళ్ళు, ఒక 50 నుంచి 60 ఏళ్ళు యూ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ స్పౌస్. చిల్డ్రన్తో కానీ పేరెంట్స్తో కానీ యూ ఆర్ స్పెండింగ్ ఓన్లీ 25 ఇయర్స్ ఆఫ్ టైం. మీ పిల్లలు కూడా 25 కాగానే వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటారు. దుకాణాలు అంటే ఐ మీన్ ఫ్యామిలీస్ కదా. సో మీ దుకాణంలో వాళ్ళు ఉండరు. ఇంకొంతమంది ఏదో ఒక చిన్న చిన్న మాటలకే డిస్కషన్ లాగా హెల్తీ అని అనుకుంటారు సార్, కానీ అది అన్హెల్తీ కాన్వర్సేషన్కి అయిపోద్ది. అంటే హెల్తీగా మొదలుపెట్టి అన్హెల్తీకి వెళ్తారు. ఇంకొంతమంది ఎలా అంటే 4 days మాట్లాడుకోరు. అమ్మో, అది చాలా ఉంది. మళ్ళీ పిల్లల్ని బుక్ చేస్తారు, వెళ్ళు మీ నాన్నకి దివ్వు ఇచ్చిరా, అవును, అది తీసుకురా. అది ఇంకా దారుణము దరిద్రము. నేను ఇప్పుడు తీసుకెళ్ళి మమ్మీ ఇవ్వమనిందని చెప్పి ఫాదర్ అదే డాటరో లేదంటే సన్నో తీసుకెళ్ళి ఇచ్చారు, నేను తాగని పొమ్మని అక్కడ పెట్టానని చెప్పండి. ఆ కోపం వీళ్ళ మీద చూపిస్తారు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు బాగా. నాకు ఎక్స్పీరియన్స్ మీ సొంత ఎక్స్పీరియన్స్ కాదు, యువర్ అబ్జర్వేషన్ స్కిల్ ఈజ్ మోర్ దట్ ఈస్ దేర్. కానీ ఇవన్నీ మనకి కొంచెం కష్టం గమనించడము. లోపల ఇద్దరు గొడవ పడుతుంటారా, సడన్గా మనలాంటి వాళ్ళు ఎవరన్నా పోయి డోర్ నాక్ చేశారనుకోండి, విత్ ఆల్ స్మైల్స్ వస్తారు. అంటే ఏమి జరగనంటే ఆల్ ఈజ్ వెల్ అంటారు. మనం పోయిన తర్వాత మళ్ళీ ఇదేమే ఎంటర్ రిపేస్, కానీ అప్పటికి చల్లారిపోతుంది. అంటే మూడ్ అనేది అయిపోతుంది కదా, మళ్ళీ అగైన్ టు రీస్టార్ట్ ఇట్. సో ఎనీవే వాట్ ఎవర్ అంటే రెండమ్మా. ఇప్పుడు బేసికల్లీ ద పాయింట్ ఈస్ దట్ మన వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందా అంటే మానసిక సమతుల్యత, అంటే మనోభావాలు ఎంత మ్యాచ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎక్కడైనా అది వర్తిస్తుంది, బట్ వీఆర్
లిమిటింగ్ టు వైఫ్ అండ్ హస్బెండ్. మనోభావాల్లో కొంచెం తేడా ఉందనుకోండి, ఉంటే పెద్ద తప్పనేం లేదు, కానీ కామన్ ఏరియాలోనే సేల్ చేయాలి. అంటే ఎంత మ్యాచ్ అవుతుంటే ఆ రిలేటెడ్ టాపిక్సే మాట్లాడాలి, ఆ పరిధిలోనే మాట్లాడాలి. ఎక్స్క్లూజివ్ ఉంటాయి అనుకోండి, అంటే నాకు కొన్ని నచ్చేవి ఆవిడకి నచ్చదు, ఆవిడకి నచ్చవు నాకు నచ్చవు, డోంట్ డీల్ విత్ ఇట్, డోంట్ డిబేట్ ఆర్ డిస్కస్ ఆర్ ఆర్గ్యూ ఆన్ ఇట్, నువ్వు వెళ్ళిపో. సో దాన్ని బట్టి మనం టైం కూడా నిర్ణయించుకోవాలి. హౌ మచ్ టైం షుడ్ యూ స్పెండ్ విత్ యువర్ స్పౌస్, అంతే. రోజుకు గంట చాలు, అంతకన్నా ఎక్కువ ఎందుకు? మనకి మన పనులు, మన ఇంట్రెస్ట్లు, మన సబ్జెక్ట్ మ్యాటర్స్ కానీ, సర్వీస్లో ఉంటే ఆఫీసు వర్క్, రిటైర్ అయిన తర్వాత కొంతమంది కపుల్స్లో 1 అవర్ టైం కూడా ఇవ్వరు కదా సార్. ఇవ్వకపోతే ఇంకా మంచిది కదా. అంటే ఇంకా అవతల పార్టీ గొడవలు అవుతూ ఉంటాయి కదా, నాకు టైం ఇవ్వట్లేదు ఇట్లా మాట్లాడతారు కదా అని అంటారు కదా. టైం ఇవ్వకపోతే ఏమైంది? నేను వాళ్ళకి చెప్పేది, ఎవరైతే టైం అడుగుతున్నారో వాళ్ళకి చెప్పేది, టైం ఇవ్వకపోతే అది పెద్ద యూ షుడ్ టేక్ ఇట్ ఈజ్ ఎ బోన్. నమస్కారం అని నీ పని నువ్వు చేసుకో. అరే ఎన్ని పుస్తకాలు లేవు, ఏవి లేవు, ఏం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి స్కూల్ ఫీజులు ఉంటాయి, ఇలా కట్టాలంటే ఇలా చెప్పారంటారంట, సర్లే చెప్పి కొంతమంది వెళ్ళిపోతారు. అది తప్పు కదా. మినిమం అలాంటప్పుడు ఇదేంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతారని కూడా అనుకుంటారు కదా. కాదు, అంటే ఆయన విన్నాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకేమి విని అక్కడే ఉండి ఎక్నాలెడ్జ్ చేసి ఇంత కడతాను కాదు, కొన్ని రోజులు టైం ఇట్లా ఏదో ఒకటి చెప్పాలి కదా. అక్కడ అంటే నార్మల్గా ఏంటంటమ్మా, ఇఫ్ యు ఆర్ నాట్ నెగేటింగ్, ఇట్ ఈస్ టేకెన్ ఎస్ పాజిటివ్. కట్టాలి అనలే కదా, అంటే ఇంటర్ప్రిటేషన్లో కడతా అని తీసుకోవాలి. ఆ చెప్పేవాడికి కూడా జ్ఞానం ఉండాలి. కట్టని పక్షంలో కుదరదు ఈ నెల అనో 1 వీక్ తర్వాత అనో స్పెసిఫిక్గా చెప్పాలి. ఏమి చెప్పలేదంటే కడుతున్న తింకే లెక్క అని ఇద్దరు రైట్ అట్లా అండర్స్టాండ్. కొన్ని కాన్వర్సేషన్ నేను చూసిన వాళ్ళలో, నువ్వు నాకు చెప్పావా, ఏమో నాకు గుర్తులేదు, నేను వేరే ఆలోచనలో, మళ్ళీ పిలిచి చెప్పాలి అని అంటారు కదా కొంత. అవునవును, ఇప్పుడు దానికి కూడా సామెత ఉందమ్మా. మనిషి ఒక్కొక్కటి బుర్ర ఒక్కొక్క రకంగా, జిహ్వకో రుచి, పుర్రెకో గుణము. ఏంటండి పుర్రె అంటే బ్రెయిన్, అవును, పుర్రెకో గుణము, జిహ్వకో రుచి. సంబడి ఈట్స్ బనానా, కొంచెం నేను బనానా తినను సార్ అంటాడు, ఎందుకో. కొంతమంది కాకరకాయలు తిన అంటారు. కాకరకాయలు ఈజ్ మోస్ట్ హెల్దియెస్ట్ వెజిటబుల్ కదా. మీరు తింటారా కాకరకాయ? తింటాను. వండర్ఫుల్. కొంతమంది తినరు, చేదు. వండర్ఫుల్, కుడోస్. కాకరకాయ హెల్త్కి మంచిది. అలా అంటే నా పాయింట్ ఏంటంటే, ఎక్స్క్లూజివ్ జోన్లోకి మనం ఎంటర్ కావద్దు. వైఫ్ జోన్లోకి, హస్బెండ్ కానీ హస్బెండ్ దాంట్లోకి. డౌటింగ్ థామస్ అంటారు కొంతమంది, వాళ్ళకి డౌట్ ఎప్పటికీ 24 గంటలు అట్లా ఉండరాదు. బీబీడీ అని చెప్తుంటాను నేను. బిలీఫ్, బయాసు, డౌట్, ఈ 3 చాలా డేంజరస్ టు డీల్ విత్. ఈ 3 అందరికీ ఉంటాయి. ఐ బిలీవ్ సంథింగ్, దేవుడు అని చెప్పలు పెట్టుకోవడం, మళ్ళీ చేసేటనే ఏదో పనులు బయట, ఇవన్నీ డబుల్ స్టాండర్డ్స్. ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి, బిలీఫ్ ఉండాలి, వేరే మనుషుల మీద కూడా బిలీఫ్ ఉండాలి. వితౌట్ ట్రస్ట్ ఆర్ బిలీఫ్ వీ కెనాట్ సర్వైవ్. బిలీఫ్. బయాస్ అంటే మనము ఒక వ్యక్తి పట్ల కరెక్ట్ కాని అభిప్రాయాన్ని మనం పెంచుకుంటాము, అది నెగిటివ్ బయాస్. ఒక్కోసారి అంచనాలు అటు ఇటు అవుతుంటాయి. అంచనాలు అటు అవడం అనేది అది వేరే అంశము, కానీ నాకు ఇన్బిల్ట్ బయాస్ ఉంటుంది. అయితే ఫాతిమా ఈజ్ ఏ గుడ్ గర్ల్ అని నాకు ఒక ఒపీనియన్, బట్ ఇన్ఫ్యాక్ట్ ఫాతిమా ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్ చెప్తున్నాను. అంటే నా బయాసు ఇంకోళ్ళకి ఆపోజిట్గా ఉంటుంది. దే ఫీల్ ఫాతిమా ఈజ్ ఏ, నాకు ఆపోజిట్గా వాళ్ళ బయాస్ ఉంటుంది. సో బయాస్కి కారణాలు ఉండవు. కారణాలు సుమారుగా, నేను ఇందాక ఫేస్ రీడింగ్ అని సంవేర్ ఐ వాస్ టాకింగ్, మనిషిని చూస్తే ఐ రీడ్ ఇన్ ఏ వే, సంబడి రీడ్స్ ఇన్ ఏ డిఫరెంట్ వే, దట్ ఈస్ ద బయాస్. ద థర్డ్ వన్ ఈస్ డౌట్. అదే పనిగా డౌట్, ప్రతిదానికి డౌట్ పడితే ఎట్లా జీవితం ముందరి సాగేది ఎట్లా. సో ఈ బీపీడీ వీ షుడ్ బి కేర్ఫుల్. స్పౌస్తో మనం జీవితం మొత్తం ఎక్కువ గడుపుతాం కాబట్టి హార్మోనియస్గా ఉండడానికి ట్రై చేయాలి. హార్మనీ, పీస్ఫుల్. అంటే తక్కువ టైం స్పెండ్ చేస్తే తక్కువ లొల్లే కదా. అంటే ఐ మీన్ టు సే, మనకి కామన్ ఏరియా ఇంకా మన వ్యూవర్స్ చూసారంటే సరే 1 అవర్ హాఫ్ అన్ అవర్ కదా, ఇంకా మాట్లాడకుండా కూడా ఉండేటోళ్ళు ఉంటారు సార్. మాట్లాడుకుంటూ కూడా ఉత్తమమే, కానీ వాట్ యు కాల్ రాంగ్ ఇంప్రెషన్, ఒపీనియన్ ఉండకూడదు. మాట్లాడకు, బట్ యూ షుడ్ నాట్ క్యారీ ఏ నెగిటివ్ ఒపీనియన్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి సద్భావన ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉత్తమమైన భార్య కానీ భర్త కానీ చెప్పక ముందే దే ఐడెంటిఫై ద నీడ్స్. మీరు ఇందాక స్కూల్ ఫీజు అన్నారు,
దే నో ఇట్. భార్యకి తెలుసు వీడికి టీ ఎప్పుడు ఇవ్వాలనేసి. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ 4 o'clock ఆ టైం ప్రకారం అవి ఇస్తాయి కదా, మాట్లాడే పని ఏముంది. అంటే ఒక 1 week మ్యారేజ్ అని న్యూలీ మ్యారీడ్ కపుల్లో ఫస్ట్ 3-4 yearsలో వాట్ ఈస్ సెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ కంటిన్యూస్. నేను ఇంకో చమత్కారం కూడా ఉందా మా దీంట్లో. పిల్లలు పెద్దగైన తర్వాత వైఫ్ విల్ బి మోర్ డామినెంట్. దీని మీద ఏమన్నా స్టడీ చేశారా? పిల్లలు పెద్దగయ్యారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఇంతకాలము భార్యకి ఒక లిటిల్ ఇది ఉంటుంది, అన్సెక్యూరిటీ. ఈ మొగంతో గొడవ పడితే నా పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనేసి కొంత, అంటే ఇది ఇన్నర్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎదిగిపోయారు కదా, ఎదిగిపోయారు, నీ లెక్క ఎంత నువ్వెంత అని మీది కనకపోయినా లోపల ఉంటుంది. అంటే మీరు ఏదో పర్సనల్గా ఫేస్ చేశారు. లేదమ్మా, నేను చాలా సొసైటీని గివెన్ మై ఏజ్, నేను బస్సులో వస్తాను చెప్పింది మీకు. సొసైటీలో ఏం జరుగుతుంది అనేసి విల్ బి అబ్జర్వింగ్. నా సొంత అనుభవం నాకుంటుంది, నాకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఇందాక నన్ను మధ్యలో ఇంటర్ఫేస్ చేసి ఆ ఫాతిమా ఇస్ గుడ్ గర్ల్, ఇంకోదేమో ఆ ఫాతిమా ఇస్ అని అంటున్నారు. అది పాయింట్ అమ్మా, అది కరెక్ట్గా. మళ్ళీ తర్వాత కొంతమంది రియలైజ్ చేస్తారు, కొంతమంది రియలైజ్ కారు, ఇక దాంతోనే బతుకుతుంటారు. భార్య మీద డౌట్ పడేవాడు, భార్య మీద అనుమానం ఎందుకు నీకు? భార్య మీద అనుమానం ఏముంది? పోనీ నీకు కాకుండా వేరే వాడు, అంటే ఐ గో టు దట్ ఎక్స్టెంట్. బ్రాడర్ మైండ్ ఉండాలి. నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు అనుమానమే, దేర్ ఇస్ నో ప్రూఫ్. ప్రూఫ్ ఉన్నా కూడా ప్రూఫ్ కనుక కరెక్టే ఉంటే కనుక యూ షుడ్ హార్స్ హర్ ఎక్స్ప్లెనేషన్, బట్ ద ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వ్యాలిడ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అల్టిమేట్గా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్, ఈ రెండు అవసరం అమ్మా ఎవరికైనా, హస్బెండ్కి కానీ వైఫ్ కానీ. పర్టికులర్లీ ఆ రిలేషన్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండర్స్టాండింగ్ ఉంటే ఎలాంటి గొడవలు రావు. రాత్రి 9 తర్వాత లేట్గా వస్తే భార్యకి ఇష్టం ఉండదు. నువ్వు 9 లోపల మాట్లాడే పనే లేదు కదా. అంటే సైలెన్స్లోనే వీ కెన్ డూ వండర్స్. ఏం చెప్పారండి అసలు, నిజంగా మీ స్ట్రాటజీ వేరు సార్ అసలు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ చూసారు కదా వ్యూవర్స్, సార్ చెప్పినట్టు వినండి, బాగుంటుంది. ఆ వైఫ్ల చేతిలో కూడా ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేరు, అండ్ హస్బెండ్ చేతిలో కూడా వైఫ్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేరు. అంతే కదా సార్? సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇంకా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని ఆ క్వశ్చన్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.